అని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు. కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులనగణ విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి 2011లో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో కులగణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది. రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2011లో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.